హాయ్ నేను సతీష్. కెప్టెన్సీ టాస్క్ ప్రోమో చూశారు కదా, హ్యాట్తో ఫైట్. ఈ అప్డేట్ ఫస్ట్ మన ఛానల్లోనే కదా వచ్చింది. కెప్టెన్ ఎట్లా అయ్యేస్తాడు, ఇమాన్యుయల్ అవుతాడు, అలాగే ఒక ఆరుగురికి అందరికి టాస్క్ కూడా పెడతాడు. అట్లాగే మధ్యలో పెట్టేది గతంలో బోన్ పెట్టాడు, లేదా ఇంకా వేరే సంథింగ్ ఏదో బాల్ పెడతాడు. బట్ ఈసారి ఏంటంటే హ్యాట్ పెట్టాడు. ఇలాంటి అప్డేట్స్ అన్ని పర్ఫెక్ట్గా 100% అక్యూరసీతో మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో వస్తూ ఉంటే మీకు కూడా విషయం తెలుసు, మీరు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్ మీరే ఇస్తారంటే, కానీ చాలామంది డప్పు కొడతారండి. సరే, ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకొని మీరైతే నా శ్రమను గుర్తిస్తే చాలు. మరి ఇలాంటి అప్డేట్స్ ఈ ప్రోమో కూడా చూస్తే హైలైట్ ఉంది. ఇమాన్యుయల్కి నిజంగా ఒక 2 సందర్భాల్లో కరెంటు షాక్ కొట్టిన కాకి ఎలాగైతే గిలగిలగిలగిలకి కొట్టుకుని మాడిపోయి మసైపోతుందో అట్లా అయిపోవాల్సిన పరిస్థితి. త్రుటులో తప్పిన ప్రమాదం, వెంట్రుక వాసులో తప్పిన ప్రమాదం అంటారు కదా, అట్లాంటి ప్రమాదాలు 2 తప్పించుకొని ఫైనల్గా కెప్టెన్ అయితే అయ్యాడు. మరి అదేంటి ప్రోమో ప్రకారం ఏం జరిగిందని కూడా అనలైజ్ చేస్తా. అయితే మీ నుంచి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. నేను అడగకముందే చాలామంది చేస్తాను నాకు తెలిసి. ఇమీడియట్గా నా వీడియో ఫస్ట్ చూడడానికంటే ముందు లైక్ కొట్టడానికి చాలామంది అంత అభిమానం గౌరవంతో చూస్తారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఈ సీజన్కి ఎందుకో మీరు ఈ జర్నలిస్ట్ సతీష్ని 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా, ఆశిస్తున్నా. సో మీరు మనసు పెడితే అది పెద్ద విషయమే కాదు, క్షణాల్లో అయిపోతుంది. జస్ట్ 1 month తిరగకముందు గిర్రని తిరిగేసరికి అయిపోతుంది. సో మ్యాక్సిమం సబ్స్క్రైబ్ అయితే ఛానల్ చేసుకోండి. 2 ఛానల్స్ అయితే ఫాలో కండి రెగ్యులర్గా అప్డేట్స్ కోసం. సరే, ఈ టాస్క్ ప్రకారం చూసుకుంటే 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఆడుతూ ఉన్నారు కదా. నిఖిల్, ఇమాన్యుయల్, కళ్యాణ్, అట్లాగే రీతు చౌదరి, తనూజ, దివ్య ఆడుతూ ఉన్నారు. రీతు చౌదరి ఎట్లా అంటే సీక్రెట్ టాస్క్ ఆడి కంటెండర్గా ఆవిడైతే అవకాశం బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఇక ఆ అమౌంట్ పరంగా చూసుకుంటే తనూజ 7,500, దివ్యకు 3,900 సంథింగ్, అట్లాగే ఇమాన్యుయల్కి 3,000 కళ్యాణ్కి 3,000. టాప్ అమౌంట్ ప్రయారిటీస్ ఉన్న వాళ్ళంతా కూడా తీసుకున్నాడు ఇక్కడ బిగ్ బాస్. ఈ 5గురికి అయితే అట్లా వచ్చింది. ఆ అమ్మాయి చెప్పే కదా అట్లా. మరి నిఖిల్ ఎట్లా అంటే సంజన టీం తరఫున వాళ్ళందరూ కలిపి ఆల్రెడీ కొంత గౌరవ్ కెప్టెన్ అయ్యాడు కదా, ఆయన కూడా కన్విన్స్ చేసి నిన్న కూడా షేర్ చేసుకుదానికి ఆయనకు 1,300 వస్తే ఈయన దగ్గర ఒక 2,100 ఉంటే ఇచ్చేస్తానంటే నిన్న అప్పటికి వీళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. అంటే ఇంకా మీరు ఆల్రెడీ చెప్పేస్తారు కదా లెక్క. ఫైనల్లీ వాళ్ళ టీం తరఫున ఆయన కూడా గౌరవ్ని కూడా మోటివేట్ చేసి, అరే భయ్ నువ్వు నామినేషన్లోకి వెళ్లకుండా ఇమ్యూనిటీ తెచ్చుకొని కెప్టెన్ అయిపోయి ప్రతిసారి తప్పించుకుంటాను అనేది కాదు, నీ పర్ఫార్మెన్స్తో ప్రూవ్ చేసుకో. ఆ రకంగా ఆడియన్స్కి మనసుల్లో గెలుచుకుంటే అదే పెద్ద ఇమ్యూనిటీ మనకి ఎవరికైనా. ఆ అమ్మాయి చాలా చక్కగా చెప్పింది ఆయేష. అట్లాగే ఇంకొక విషయం కూడా నేను చెబుతూ ఉంది వాళ్ళకి, రాము రమ్య నామినేషన్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి అందరి గురించి ఆలోచిస్తూ ఉంది ఆ అమ్మాయి. మంచిదే అలాంటి మూవ్ అయితే. ఆవిడ గురించి కూడా ఒక అప్డేట్ నేనే కదా ఫస్ట్ చెప్పా, ఆయేష హౌస్ నుంచి వెళ్ళిపోబోతుంది. ఏంటి పాప రియల్ బ్యాడ్ లెక్కనే అది కూడా జరిగింది. ఆ విషయం కూడా ఆవిడైతే హెల్త్ ఇష్యూస్ వల్ల హౌస్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయింది. చెబుతున్నా కదా, ప్రతి అప్డేట్ మన నుంచే వస్తాయి, మన నుంచే మిగతా సోషల్ మీడియా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, తోటి రివ్యూస్ కావచ్చు, అందరూ కూడా షేర్ చేసుకునేది. సరే, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళతో పాటు నన్ను కూడా ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. సరే, ఇంకా ఈ టాస్క్ ప్రకారం చూసుకుంటే నిఖిల్ వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు కదా. ఈ జనరల్గా ఈ టాస్క్ ఏంటి, దీని నేచరే పులి మీద స్వారీ లాంటిది. ఖచ్చితంగా ఎవరైతే స్ట్రాంగ్ అంటాడో అతను రిస్క్లో ఉన్నట్టుగా, మాత్రం అశ్రద్ధ అయినా లేట్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు కదా, అట్లా ఏమాత్రం లేట్ అయినా పక్కోడు టక్కని లేపేస్తాడు. ముందు స్ట్రాంగ్ అనుకున్నాడు లేపేస్తాడు, స్ట్రాంగ్ ఉన్నోడి క్యాప్ తీస్తాడు, ఇంకో స్ట్రాంగ్ ప్లేయర్ని టార్గెట్ పెట్టి లేపేస్తాడు. వీక్ ఉన్నోడు ఏంటి, ఎత్తనట్టు కాంపిటేటర్ కాదు కానీ లాస్ట్కి వదిలేస్తూ ఉంటారు. గత సీజన్లో చూసారా, రోహిణి అనుకుంటే లాస్ట్ వరకు ఉండిపోయింది. ఇంకొక ప్రతి సీజన్లో అంతా అట్లాగే జరిగింది. సరే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ టాస్క్ ఇట్లా ఉంటుంది కదా. బట్ ఈ సీజన్లో ట్విస్ట్ ఏంటంటే హ్యాట్ తీసిన వాళ్ళు పక్కోడికి ఇవ్వాలంట, వేరే వాళ్ళతో తీయించాలి. అంటే అక్కడ మాట్లాడుకుని నేను హ్యాట్ తీసి నీకు ఇస్తాను, నువ్వు నాకు ఎవరైతే టఫ్ కాంపిటేటర్ అనిపిస్తారో వాళ్ళని తప్పించాలని ఖచ్చితంగా ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఇక్కడ వెన్నుపోట్లు పొడుచుకున్నారని దెబ్బ అయిపోతారు, ఫసక్ అయిపోతారు. మొన్న ఇప్పుడు చూడండి, ఇమాన్యుయల్ టికెట్ కోసం అడిగేటప్పుడు ఆయనకి ఏం పేరు అయినా కళ్యాణ్ కోసం, కళ్యాణ్ తనూజన్ చేస్తానంటప్పుడు నేను ఇచ్చాను, ఆయన కోరి అడిగితే తీరా చూస్తే సంజనం చేశాడు. అంతకుముందు కూడా కళ్యాణ్కి ఊహించని రీతిలో రీతు చౌదరి డీమని ఇట్లాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, ఎవరు గేమ్ వాళ్ళు ఆడారు అనుకోండి, ముందు హ్యాడ్ సో నీకెందుకు నువ్వు అనుకున్న వాళ్ళు తీస్తానని చెప్పి తర్వాత వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారంటే బిస్కెట్ అయిపోతారు, ఫసక్ అయిపోతారు. సో చాలా జాగ్రత్తగా, నమ్మకం కూడా ఇంపార్టెంట్, ట్రస్ట్. ఇక ప్రోమో ప్రకారం చూసుకుంటే ప్రతి రౌండ్ కూడా ఇమాన్యుయల్ ప్రాణం పెట్టి ఆడాడు. ప్రతి దశలో చావోరేవో వెళ్ళి పడిపోవాలి క్యాప్ మీద అనే మాదిరిగా హ్యాట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి పడతా ఉన్నాడు. అయితే ఇక్కడ మిస్టేక్ కూడా ఉంది. ఇలాంటి టాస్క్ ఆడేటప్పుడు ఆయన చెప్పులు వేసుకోవడం ఏంటి, ఆ చెప్పులు కూడా జారిపోతున్నాయి చూసారా. మిగతా వాళ్ళు కొంతమంది 2 అమ్మాయిలు రీతు వాళ్ళందరూ చెప్పులు కూడా తీస్తారు, అయితే షూ వేసుకోవాలి, లేకపోతే పూర్తిగా తీసుకునే ఉండాలి. అది ఒక రిస్క్ చేశాడు అతను. అది చిన్న రిస్క్, అసలైన రిస్క్ ఇంకా పెద్ద రిస్క్ లేని స్టార్టింగ్ చెప్పింది చెప్పుల రిస్క్ గురించి కాదు, అసలైన రిస్క్లో ఒక 2 ఉన్నాయి. అయితే ఫస్ట్ రౌండ్ కూడా ఆయన అడ్డంగా పడిపోయాడు, పడైపోయినా సరే ఆయన చేతుల్లో కంప్లీట్గా వెళ్ళిపోయింది. బట్ నిఖిల్ చాలా స్ట్రాంగ్ కనుక బలవంతా ప్రయోగించి గుంజుకొని లాగేశాడు. లాగేసిన తర్వాత ఏంటి, నిఖిల్
ఫస్ట్ క్యాప్ తీసుకెళ్ళి గౌరవ్కి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఒక టీం నుంచి వచ్చారు కనుక వాళ్ళ కాంపిటీషన్ కనుక ఫ్రెండ్స్ కనుక అంటే ఈ టాస్క్లు కూడా ఒకే టీం నుంచి అంతా ఆయన కళ్యాణ్ ఖచ్చితంగా తీసేస్తారు. ఎందుకంటే కళ్యాణ్కి ఎటు స్పీడ్ ఎక్కువ, చాలా హైట్ ఉన్నాడు, స్పీడ్గా దూకుతాడు. ఈ టాస్క్లకు అతను స్ట్రాంగ్ ప్లేయర్, నో డౌట్. అతను ఉంచారంటే ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్లోనే ఆయన తీస్తాడు, పక్కన లేపేస్తాడు, నో డౌట్. సో అతన్ని తప్పించేస్తాడు. ఇది అంతే మరి టాస్క్ నేచర్. పైగా రీజన్ కూడా చెప్పక్కర్లేదు. బట్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యామంటారు కానీ అది కూడా అవసరం లేదు. మెయిన్ నువ్వు స్ట్రాంగ్, నువ్వు ఉంటే దెబ్బ నెక్స్ట్ రౌండ్ ఒకవేళ కళ్యాణ్కి దొరికింది అనుకోండి, ఇమీడియట్ ఫోకస్ ఎవరి మీద పెడతాడు, నిఖిల్ మీద కదా. నిఖిల్లో తెప్పించమంటాడు కదా. హైట్ ఉన్నాడు, దబ్బున పడ్డాడంటే ఇంకేముంది, హ్యాట్ లాగేస్తాడంటే ఇప్పుడు ఇటు ఎమ్మెన్యేల్ చేతులందే లాక్కుని మరి ఇచ్చేసాడు. ఒకవేళ ఆయనే పడినా సరే అంత పొడుగున్నాడు కదా, టక్కన అందుకుని లేపేసి తీసేయచ్చు కనుక సో మొత్తానికి లేపేశారు. ఇక సెకండ్ రౌండ్ మళ్ళీ ఎమ్మెన్యేలే పడ్డాడు. ఇక్కడే త్రుటిలో ఆయనకు ప్రమాదం తప్పింది. ఏముంది, ఎందుకంటే ఎమ్మెన్యేల్ తీసి సంజనాకి పెట్టాడు. వాస్తవానికి ఏం చేయలేదు, స్ట్రాంగ్ ప్లేయర్ అయిన నిఖిల్ను ఆవిడ ఇమ్మీడియట్గా తీసేయాలి. కానీ సంజన ఈ వారం అంతా కసిగా గ్రిడ్జ్తో ఉంది కదా దివ్య మీద. నిన్న డస్ట్బిన్ గొడవ కావచ్చు, నామినేషన్లో అప్పుడు కూడా నామినేషన్ చేసిన దానికి కూడా మీరేం పాయింట్ లేక నన్ను నామినేషన్ చేసినట్టు. వాస్తవానికి అప్పుడు సంజన చెప్పింది వ్యాలిడ్ పాయింట్లో, ఫ్లోరాని నన్ను నువ్వు 4th ప్లేస్లో ఉండేటప్పుడు తీసేసావని. బట్ దివ్య మర్చిపోయినట్టుంది. సరే, ఆ నామినేషన్లో అప్పటి నుంచి ఛాలెంజ్లు చేసుకొని ఈ వారం డస్ట్బిన్ కావచ్చు, ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులాగా ఉన్నారు. వాస్తవానికి ఆవిడ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి పెట్టక ముందు నుంచి కూడా ఈవిడ వద్దు, ఈవిడ స్ట్రాంగ్ లెక్క సంజన సపోర్ట్ చేయకుండా ఉండింది. బర్ణాన్ని కూడా దూరం చేసింది. ఇవంతా క్యారీ అవుతుంది కనుక అదంతా మనసులో పెట్టుకుని ఇక్కడ దివ్యాన్ని తీసేసింది సంజన. ఇది పెద్ద దెబ్బ ఎమ్మాన్యుల్కి తప్పిపోయింది. తీయాల్సింది ఎవరిని కామన్గా ఆలోచిస్తాడు అంటే కామన్ సెన్స్ ఉండక్కర్లంటే నిజంగా సంజన తన గ్రెడ్జ్ ఆలోచించింది తప్ప ప్రోమో ప్రకారం స్ట్రాంగ్ అయిన నిఖిల్ తప్పించాలి. దీంతో సంజన దెబ్బ కొట్టేసినట్టు అయింది. అందుకే ఎమ్మెల్యే తల పట్టుకుని అయ్యి బాబు ఇదేంతరే ఎలా చేసేసానో. ఇప్పుడు ఆయన ఆ రౌండ్లో నెక్స్ట్ రౌండ్లో ఆయన వచ్చి లాక్కుంటే ఫస్ట్ ఒకవేళ క్యాప్ మీద పడినా సరే నిఖిల్, లేదంటే ఎమ్మెల్యే చేతిలో లాక్కున్నా నెక్స్ట్ ఎగిరిపోయేది ఊరు ఎమ్మెల్యేలు పక్క తీసి పడేస్తారు, నిర్దాక్షిణ్యంగా తీసి పడేస్తారు. ఇంకా ఆయన అంత స్పీడ్గా ఉన్నాడు కనుక అయ్యో బాబోయ్ ఎంత మిస్టేక్ ఎలా చేసేసాను, సంజన చేతులు ఇచ్చి సంజన తెక్కల దానిలో తీసుకెళ్ళి ఆయమ్మైంది ఈడివేంటి అసలు వదిలేసి ఆయనకి నిజంగా ఇక్కడ బిగ్గెస్ట్ షాకు త్రుడిలో తప్పింది. ఎందుకంటే ఎందుకు తప్పిందంటే ఆ తర్వాత రౌండ్లో మళ్ళీ ఆయన తీయగలిగాడు కనుక ఎమ్మాన్యుల్ ఈసారి కొంప కొల్లేరైపోవలసిందే. లక్కీగా మళ్ళీ నిఖిల్కి హ్యాట్ దొరకలేదు కనుక మళ్ళీ ఎమ్మాన్యుల్ దక్కించుకున్నాడు కనుక నెక్స్ట్ రౌండ్ వరకు ఉండగలిగాడు. ఫైనల్గా కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. లేదంటే ఇక్కడ ఫసక్ అయిపోతుంది. ఈ రౌండ్లో పొరపాటున మళ్ళీ నిఖిల్ తీయలేదు కనుక దివ్యాన్ని తెప్పించింది కనుక నిఖిల్ గేమ్లో ఉన్నాడు కనుక నిఖిల్ చేతికి హ్యాట్ దొరికితే నెక్స్ట్ అవుట్ అయిపోయాల్సింది ఎమ్మాన్యులే. సో ఇప్పుడు ఏంటి, వాస్తవానికి దివ్య అక్కడ అరవడం వల్ల కోపంలో అర్థం ఉంది. ఆవిడ వల్ల ఒకసారి కెప్టెన్ పోయింది. లక్కీగా మూడోసారి కూడా ఎమ్మెన్యేల్ క్యాప్ తీసాడు కనుక బతికిపోయాడు, కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు సంజన ఏంటి, బ్లూ టీంలో నిఖిల్ ఆడాడు. ఫస్ట్ నుంచి ఆయన టీంలో ఉన్నాడు, వాళ్ళ టీంని తెచ్చుకోవచ్చు ఆడాడు కనుక సొంత టీం కనుక తీయకూడదని సంజన అవ్వచ్చు. ఇలాంటి డెసిషన్ ఆలోచిస్తే తన టీం కోసం తను అనుకోవచ్చు. కానీ ఎమ్మెన్యేల్ విషయంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల ఆవిడ బ్యాడ్ అయిపోయింది. ఎమ్మెన్యేల్ బిస్కెట్ అయిపోయాడు, కెప్టెన్స్ కోల్పోయాడు. అంటే రెండోసారి మళ్ళీ సంజన వల్ల కెప్టెన్స్ పోయినట్టు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎమ్మెన్యేల్కి సీజన్ అంతా బుర్ర గింగిరాలు తిరిగిపోయేది. ఇంకా ఒడ్డున పడి చేపలా కొట్టుకునేవాడు. ఎప్పటికీ షాక్ తగిలింది, తేరుకునేది టైం పట్టింది. ఇక్కడ సెకండ్ రౌండ్లో దివ్యాన్ని తెప్పించినప్పుడు ఇక్కడ తీయాల్సింది మీరు ఎమ్మెన్యేల్ కెప్టెన్ చేయాలంటే ఎవరిని తీయాలి, నిఖిల్ కదా. ఎందుకు నన్ను తీశారు? సో నిఖిల్ తీయాల్సింది నన్ను తీయడం ఏంటి? మీకు అసలు అర్థమవుతుంది గేమ్, కామన్ సెన్స్ ఉండాలి కదండి. దివ్య ఫైర్ అవడంలో అర్థం ఉంది. దివ్య కంటే స్ట్రాంగ్ అయినట్టు వదిలేసి రేసులో ఈ అమ్మాయిని తెప్పించడం అంటే సో ఆ రకంగా అక్కడ బిస్కెట్ అయిపోయి తర్వాత ఇక మూడో రౌండ్ మళ్ళీ ఎమ్మెన్యేల్ తీశాడు. ఇక ఖచ్చితంగా ముందు రౌండ్లో జరిగిన పొరపాటు జరగకుండా ఈసారి ఖచ్చితంగా నిఖిల్ అయితే అవుట్ అవుతాడు. నిఖిల్లో తెప్పించారు. ఇక నాలుగో రౌండ్ ఎమ్మెన్యేల్ ఏంది రీతుని ఇక్కడ మాధురి చేతిలో పెడితే రీతిని తీసేసింది. నువ్వు ప్రతిసారి సపోర్ట్ తీసుకుంటున్నా, సపోర్ట్ ఆడుతున్నావు అంటే ఆ అమ్మాయి ఎక్కడ సపోర్ట్ తీసుకుని ఎవరు సపోర్ట్ చేశారు నాకు ఏం చెప్పు కాదని చెప్పి నాకు చెప్పాలనిపించి చెప్పేస్తారంటే వాస్తవానికి రీతి మీద ఆవిడకి నెగిటివ్ ఒపీనియన్ ఉంది. నిన్న కూడా ఆవిడ వాళ్ళ టీం కోసం లాస్ట్ వరకు ఉన్నా సరే అమ్మో డబ్బులు ఇచ్చితే ఎక్కడ డేమోనికి ఇచ్చేస్తుందో జంప్ అయిపోద్ది అంటే ఆవిడ అప్పటికి చేతి నేను చివరి వరకు ఉన్నాను కదా, నువ్వు అందరికీ డబ్బులు పంచుతానంటే ఉన్నావు కదా అవన్నీ చెబుతావు కదా. రీతి విషయంలో ఆవిడకి ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదు, ఇవ్వదలుచుకోలేదు, ఫైనల్ తెప్పించింది. సరే మళ్ళీ ఫైనల్ రౌండ్ వచ్చేసరికి ఎమ్మెన్యేల్ క్యాప్ అయితే సంజన చేతికి ఇచ్చాడు, నెత్తిని పెట్టాడు. ఆవిడ ఇక్కడే మాదిరి మారిపోతుంది, దెబ్బ అయిపోతావు అని ఎమోషనల్గా చెబుతూ ఉంది. సో ఫైనల్ రౌండ్ 100% కూడా ఎమ్మెన్యేల్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా తప్పింది రిస్క్ అతనికి. ఈ తర్వాత మనకు ప్రోమో ప్రకారం చూపించుకుంటే మాధురికి పెట్టినట్టు చూపించారు. కానీ నేనేమనుకుంటున్నానంటే బహుశా ఫస్ట్ ఏదైతే ఉందో ఆ రౌండ్ తెచ్చి ఇక్కడ ప్రోమో ఎడిటింగ్ మిక్సింగ్లు చేస్తారు కదా, ఎడిటింగ్లో మాయాజాలం మిక్సింగ్లు చేస్తారు కదా, అట్లా జరిగి ఉండొచ్చు. లేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ మాధురికి ఇస్తే
ఇమాన్యుయల్ కష్టాన్ని ఈ టాస్క్లో కావచ్చు ఓవరాల్గా అతని ఎఫర్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఫెయిర్గా అయితే ఇమాన్యుయల్ ఎవరినైతే తప్పించాలనుకుంటాడో ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలి కనుక తనూజని తప్పించాలి. కానీ ఆవిడేంటి తనూజకి డబ్బులు ఇవ్వడం విషయంలో కావచ్చు ఈ టాస్క్ అంతా కావచ్చు ఆవిడకి నేను ఒక పెట్ట మాదిరిగా మొత్తం ఆవిడకి సరెండర్ అయిపోయి ఆవిడతో ఉంటూ దోస్తాన కట్టుకుంటూ ఆవిడ ఉంది కనుక మరి ఆవిడ అట్లాంటి డెసిషన్ తీసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ అలా తీసుకుంటే ఫెయిర్గా ఛాన్స్ ఇమాన్యుయల్ అర్హుడే 100% అర్హుడే కనుక అక్కడ సంజన ఎవరో మాధురి తనూజని తప్పించినట్టే. కాకపోతే ఇక్కడ ప్రోమో చూడాలి. లేదు ఫైనల్గా సంజనాకి ఇచ్చాడు అనుకోండి తనూజ నేను అమ్మ మాధురితో రిస్క్ మళ్ళీ మాధురి ఖచ్చితంగా ఒకవేళ తనూజకి హెల్ప్ చేసేస్తుంది అని చెప్పి నన్ను తెప్పించుతాం అని చెప్పి ఒకవేళ సంజనాకి ఇస్తే సంజనాకి ఖచ్చితంగా ఆ రౌండ్లో కూడా ఇంకా చేయకపోతే ఏముంది తనూజని తెప్పించిస్తే అదే ఫెయిర్ ఛాన్స్. మొత్తానికి ఆ లాస్ట్ రౌండ్లో ట్విస్ట్ ఏంటి ఎడిటింగ్ మాయాజాలమా లేకపోతే ఫెయిర్గానే ఎవరికి ఇచ్చినా అర్హుడు ఎత్తడే కనుక ఈ టాస్క్ పరంగా చూసుకుని అన్ని రౌండ్లో ఆడుకుంటూ వచ్చాడు. అలాగే మిగతా అలా ఫిజికల్ టాస్క్లు ఆడాడు. ఇంతకు ముందు అడిగిన ప్రాసెస్ టాస్క్లు అయ్యాయి కదా ఈ రెడ్ టీము బ్లూ టీము ఈ టాస్క్లు అన్ని రకాలుగా చూసినా ప్రస్తుతానికి అయితే డిసైడ్ చేసి ఫైనల్గా ఆ రౌండ్ అయితే మొత్తానికి కెప్టెన్ అయితే అయ్యాడు. ఇక్కడ ఒక గన్ను అక్కడ గన్ను మరి ఇక్కడదే జస్ట్ చూడాలి మనం ఎడిటింగ్ చేసాడా లేకపోతే ఏంటంటే ఎపిసోడ్ చూసాక మనం క్లారిటీ తీసుకుందాం. ఈ వీడియోకి మరి మీకేమనిపించదు లైక్ కొట్టండి. అట్టగే తనూజ కళ్ళు తిరిగి పడిపోయింది కదా స్పృహ కోల్పోయినట్టు ఉంది కదా ఆవిడ బేసిక్గా ఫిజికల్ వీక్ ఆవిడ అనేక సందర్భాల్లో బహుశా ఈ టాస్క్ కూడా ఒక 5 రౌండ్లు ఉండాలి ఫుల్ ప్రెజర్ ఉంటుంది నేను అటు నుంచి అవుతానా లేదో టెన్షన్ ఒత్తిడి కూడా గురయ్యింది. బయట ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది నేను కొద్దిగా ఫిజికల్లీ ఎమోషనల్లీ కొద్ది సెన్సిటివ్ అండి వీక్ అని. మరి ఆ టెన్షన్ కొద్దీ ప్రతిసారి పరిగెత్తాలి గుద్దుకోలు పడిపోతూ ఉంటారు ఇవన్నీ ఉంటాయి కదా. 3 స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు ఇమాన్యుయల్ నిఖిల్ అండ్ ఇంకొకరు కళ్యాణ్ అట్లా ఇటు చూసుకుంటే రీతు చౌదరి దివ్య ఆవిడతో పోల్చుకుంటే మిగతా 5 కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఒక అడుగు ముందే ఉంటారన్న భయం కూడా కావచ్చు. అంటే ప్రెజర్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ నేపథ్యంలో కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు. తర్వాత మళ్ళీ ఎంతసేపు కొద్దిగా రికవర్ అయిపోద్ది. సో ఇవి ఈ ప్రోమో అండ్ కెప్టెన్సీకి సంబంధించిన మరి మీకేమనిపించింది లైక్ చేయండి మెసేజ్ పెట్టండి 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.